హాయ్ హలో నేను మీ మురళీరాపల్లి. తమిళనాడు రాజకీయాలు మనకి చాలా దగ్గరగా ఉంటాయి. తమిళ హీరోస్ అంతా మనకి తెలుసు. తమిళనాడులో జరుగుతున్నటువంటి రాజకీయ పరిస్థితులు అవి కూడా మనకి క్లియర్గా తెలుసు. ఇటువంటి క్రమంలోనే తమిళనాడులో విజయ్ ఒక పార్టీని పెడతాం జరిగింది. ఆ పార్టీకి సంబంధించి ఇప్పుడు చాలా చర్చనీయాంశమైన విషయం ఏంటంటే, ఆయన పెట్టిన పార్టీ మీటింగ్కి వచ్చినటువంటి జనం ఇక్కడ చాలా 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 చర్చనీయాంశంగా, ఇప్పటివరకు ఏ రాజకీయ పార్టీకి రానంతమంది జనం విజయ్ మీటింగులకు వస్తూ ఉన్నారు. ఇప్పుడు విజయ్ కూడా నిన్న మాట్లాడుతూ తన మాట్లాడిన విధానం కనుక మనం చూసినట్లయితే, విజయ్ కూడా నిన్న మాట్లాడుతూ తన మాట్లాడిన విధానం కనుక మనం చూసినట్లయితే, ఒకే ఒక సింహం ఉంటుంది, గుంట నక్కలు, తోడేళ్ళు చాలా ఉంటాయి, కానీ అడవికి రాజు సింహమే. ఈ తమిళనాడు పాలిటిక్స్లో సింహం ఒక్కటే, అది మన పార్టీ అంటూ మాట్లాడతాం విజయ్ గారి స్టైల్ అక్కడ తెలుస్తుంది. వచ్చిన ప్రజల్ని చూసి, అక్కడ ఆయనకి దొరికిన ఆదరణను చూసి విజయ్ కన్నీటి పర్యంతమై బాధపడుతూ ఆనందంగా ఉన్న సందర్భం కూడా మనం చూస్తాం. ఆయనకు వచ్చిన స్పందన చూసి ఆయనే తట్టుకోలేదు. అయితే విజయ్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే, ఆయనకి మాస్ ఫాలోయింగ్ ఎంత ఉందో క్లాస్ ఫాలోయింగ్ కూడా అంతే ఉంటుంది. విజయ్ గారు ఎప్పటి నుంచో పార్టీలు పెడతారంటే లాస్ట్ ఇయర్లో ఆయన పార్టీ అనౌన్స్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన కార్యాచరణ కూడా చెప్పడం జరిగింది. బీజేపీకి ఎదురు వెళ్తూ ఆయన చాలా స్టేట్మెంట్స్ కూడా ఇవ్వడం ఈ మధ్యకాలంలో మనం చూసాం. వక్ఫ్ బోర్డు బిల్లు విషయంలో కావచ్చు, అదేవిధంగా క్రిస్టియన్స్ పైన జరుగుతున్నటువంటి దాడుల గురించి కానీ విజయ్ గారు చాలా స్ట్రాంగ్గా మాట్లాడటం జరిగింది. అయితే ఈ క్రమంలో నిన్న ఆయన జరిగిన మీటింగ్కి వచ్చిన జనాన్ని చూస్తే కొన్ని దగ్గరలా లక్షల్లో వచ్చారు జనాలు. అసలు ఒక కొత్త పార్టీకి, అది ఆల్రెడీ అక్కడ అధికారంలో ఉన్న పార్టీ కూడా సేమ్ ద్రవిడవాద సిద్ధాంతాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉంటారు స్టాలిన్ గారు. వారి సిద్ధాంతాలు, స్టాలిన్ సిద్ధాంతాలు, అదేవిధంగా విజయ్ దళపతి సిద్ధాంతాలు ఒకటే. కానీ ఇతని పైన ఎందుకు అంత నమ్మకంగా జనాలు ఉన్నారనేది ఎవరికి అర్థం కాని విషయం. ఇతను ఫస్ట్ నుంచి కూడా ఒక స్టేట్మెంట్ చాలా క్లియర్గా చెప్పడం జరుగుతుంది విజయ్. ఏమని? నేను ఎవరితో కలవను, పొత్తులకి వెళ్ళను అంటూ చెప్పడం జరిగింది. కానీ కొన్ని సందర్భాల్లో మనం కనుక చూసినట్లయితే ఇతను డ్రెస్సింగ్ స్టైల్ కానీ, ఈయన అభివాదం చేసే విధానం కానీ, ఈయన ప్రజలతో మాట్లాడే విధానం కానీ, ఇవన్నీ చూస్తే తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి స్టైల్ని కాపీ కొడుతున్నట్టు అర్థమవుతుంది, ఆల్మోస్ట్ డ్రెస్సింగ్తో సహా. ఆ విషయాలు అందరూ మాట్లాడుతూనే ఉన్నారు. ఈ విజయ్ తన మీటింగ్లు కూడా, ఇది ఒక దుర్ఘటన జరిగింది. ఆయన మీటింగ్లు పెడుతూ ఉన్నప్పుడు అక్కడ లైట్స్ కోసం పెద్ద పోల్స్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది, ఫెడ్ లైట్స్ అవి రౌండ్గా. ఆ క్రమంలో జేసీబీ దాన్ని ఇన్స్టాల్ చేస్తున్న టైంలో అది జారిపోయి పడిపోవడం జరిగింది. ఇక్కడ నుంచి ఇది మొత్తం జారిపోయి ఇక్కడున్న కార్ మీద పడిపోవడం జరిగిందనమాట. సో ఎవరికి ఎటువంటి ఇంజురీస్ కలగనప్పటికి కూడా ఇది చాలా 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 డేంజరస్గా ఈ పోల్ అనేది పడిపోవడం జరిగింది. అక్కడ కారు పూర్తి స్థాయిలో డ్యామేజ్ అవ్వడం కూడా జరిగింది. ఇది చూసినట్లయితే కారు కంప్లీట్గా ప్రెస్ అయిపోయింది అంత పెద్ద వెయిట్ పడిన తర్వాత. సో ఇటువంటి దుర్ఘటనలు ఏ పార్టీ మీటింగ్లకు వెళ్ళినా జరుగుతూ ఉంటాయి. కొంతమంది అయితే పార్టీ మీటింగ్లకు వెళ్ళి అక్కడ సౌండ్ బాక్సుల పైన ఎక్కేసి, దూరంగా ఉన్న ఎలక్ట్రిక్ పోల్స్ మీద ఎక్కేసి, లేదంటే అక్కడ ఉన్నటువంటి సెల్ ఫోన్ టవర్స్ ఎక్కేసి వాళ్ళ అభిమానం కోసమో, లేదంటే వాళ్ళని చూడాలని ఆతృతతో అలా చేస్తూ ఉంటారు. అలా ఎప్పటికీ చేయకండి, ఎందుకంటే అది చాలా డేంజర్. చూడండి ఒకసారి, విజయ్ మీటింగ్కి వచ్చిన జనాలు ఇంత లక్షల్లో ఆదరణ ఎందుకు వస్తుంది? ఇప్పుడు స్టాలిన్ గారు కూడా మంచి సిద్ధాంతాలు మంచిగా ముందుకు వెళ్తూ ఉన్నారు. బీజేపీ త్రిభాషా విధానం అంటే దానికి వ్యతిరేకంగా నిలబడి, త్రిభాషా విధానం మాకు చెల్లదు, మా ప్రాంతీయ భాషలే మాకు ఇంపార్టెంట్ అని ఘంటాపథంగా చెప్పిన స్టాలిన్. అంతేకాదు స్కూళ్ళల్లో ఎడ్యుకేషను హిందూ మత గ్రంథాలని చెప్తామన్నా కూడా దాన్ని ఆయన పూర్తిగా అంతా ఇంగ్లీష్ అండ్ టెక్నాలజీతో కూడినటువంటి నోట్బుక్సే ఉండాలి, క్లాస్ బుక్స్ కూడా అలాగే ఉండాలని చెప్పినటువంటి విధానం. మంచి పార్టీ అని స్టాలిన్ పార్టీకి చెప్పుకుంటూ వెళ్తూ ఉన్నా, అట్ ద సేమ్ టైం విజయ్కి వచ్చే ఆదరణ చూస్తుంటే
రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. అయితే ఈ క్రమంలోనే బీజేపీ అన్నమలైని తమిళనాడులో చాలా స్ట్రాంగ్గా ప్రమోట్ చేసింది. చివరికి డిఎంకేతో పొత్తులోకి వెళ్ళిన తర్వాత అన్నమలైని తీసుకెళ్ళి పక్కన పట్టేసింది. ఆయనైతే ఐఏఎస్ క్యాడర్లో ఉండి దాన్ని కూడా వదిలేసి బీజేపీ పార్టీ కోసం ఎంతగానో తప్పించినప్పటికి కూడా అది జరగలేదు. అన్నమలై బీజేపీ పార్టీ నుంచి దూరంగా వెళ్ళిపోయాడు అంటే లేదు, కలిసే ఉన్నారు. కానీ అక్కడ జరుగుతున్న ఇది కనుక మనం చూసినట్లయితే రాజకీయ సమీకరణలు, రాజకీయ ఎత్తుగడలు చూసినట్లయితే అన్నమలైని పక్కన పెట్టారు. తర్వాత మళ్ళీ పవన్ కళ్యాణ్ గారిని తీసుకెళ్ళి అక్కడ మతవాదాన్ని ముందుకు తీసుకెళ్లాలని చూశారు. పవన్ కళ్యాణ్ గారు ఒక మీటింగ్లోకి వెళ్ళి మతం గురించి, సభ్యుల గురించి మాట్లాడి దానిపైన కూడా కేసు అవటం జరిగింది. ఇలా తమిళనాడు రాజకీయాలు రోజు రోజుకి మారుతూ మారుతూ బీజేపీ ఎలాగైనా తమిళనాడుని శాసించాలని ట్రై చేస్తున్న టైంలో ఈ విజయ్ వాటన్నిటికీ రివర్స్లో వెళ్తూ నేను ఒంటరిగానే పోరాడతా, ఒంటరిగానే అధికారంలోకి వస్తా, సింహంగా తను అభివర్ణించుకుంటూ, తన పార్టీని అభివర్ణించుకుంటూ ప్రజలను ఉద్దేశించి వాళ్ళ ఉత్సాహం కలుగజేస్తూ చాలా స్ట్రాంగ్గా ప్రజల్లోకి వెళ్తున్నాడని మాత్రం సంకేతాలు అందుతూ ఉన్నాయి. విజయ్ అనుకున్నది సాధిస్తాడా లేదా అంటే నాకు తెలిసి ఈ రేంజ్లో జనం చాలా పార్టీలకి గతంలో వచ్చారు. చిరంజీవి గారు పార్టీ పెట్టినప్పుడు కూడా సినిమా హీరోని చుట్టానికి వచ్చారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ మీటింగ్లో జనసేన అప్పుడు వచ్చారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి అయితే 2024లో ఎలక్షన్స్ ముందు ఎక్కడికి వెళ్ళినా జనం ప్రవాహంలా వచ్చారు. కానీ ఇక్కడ వచ్చిన జనాలంతా ఓటుగా మారతారా లేదా అన్నదే ఇక్కడ హైలైట్ విషయం. తమిళనాడులో కొద్దిగా అభిమానం ఎక్కువ ఉంటుంది, ఆంధ్ర వాళ్ళకి అభిమానం ఎక్కువ ఉంటుంది. ఇంకా అంతకన్నా ముందుకెళ్ళాలంటే భాషలపైన వాళ్ళకి తమిళనాడు భాష పైన ఎక్కువ మక్కువ ఉంటుంది. అటువంటి తరుణంలో విజయ్ తన పార్టీని ఏ స్థాయిలో ముందుకు తీసుకెళ్తాడు, నిజంగా సీఎం క్యాండిడేట్గా తన బరిలో ఉంటే ఎన్ని సీట్లు కైవసం చేసుకుంటాడు అనేది ఒక $1,00,000 క్వశ్చన్ అయినప్పటికీ కానీ విజయ్ అనుకున్నది సాధిస్తాడని చాలామంది నమ్ముతున్నారు. అతనికి వచ్చిన జనం కానీ ఆయనకు ఉన్నటువంటి చరిష్మా కానీ మనం చూసినట్లయితే ఏ రాజకీయ నాయకుడికి తీసిపోలేని రాజకీయ నాయకుడి స్టేజ్లోనే ఆయన కనిపిస్తున్నాడు ఇప్పటికీ కూడా. సో చూద్దాం తమిళనాడు రాజకీయాల్లో విజయ్ దళపతి పాత్ర ఏ విధంగా ఉండబోతుంది, రాబోయే రోజుల్లో ఆయన ఏ విధంగా సమాజానికి సేవలు అందిస్తాడు అన్నది కూడా ఆలోచించాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సింహంగా తను అభివర్ణించుకున్నారు. పవన్ కళ్యాణ్ లాగా ఎవరితో పొత్తుల్లోకి వెళ్ళనని చెప్పాడు. జగన్మోహన్ రెడ్డి గారికి ఇమిడిటేట్ చేస్తూ ఉన్నాడు. విజయ్కి ఉన్నటువంటి క్వాలిటీ ఏంటంటే కాపీ బాగా చేస్తాడు. పవన్ కళ్యాణ్ సినిమాలన్నీ రీమేక్లు చేసే తన పెద్ద హీరోగా ఎదిగాడు. మరి అటువంటి పవన్ కళ్యాణ్ భావజాలాన్ని ఏమైనా తీసుకుని ముందుకెళ్తాడా, లేదంటే ఇండిపెండెంట్ పొలిటీషియన్గా తన సత్తా చాటుతాడా అనేది చూడవలసిన అవసరం ఎంత ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.